ఇప్పుడు ఎండ్ గేమ్ కాన్సెప్ట్ 3. ఓకే, ఇక్కడ చూడండి ఈ పొజిషన్లో వైట్కు 4 పాన్స్ ఉన్నాయి, రూక్ పాన్స్. సో రూక్ పాన్ ఉంటే చెప్పాను కదా మ్యాక్సిమం గేమ్స్ అనేది డ్రా అవుతుంది. కానీ ఒకే ఒక ఎగ్జంప్షన్, అదేంటిదంటే ఇప్పుడు ఈ బ్లాకింగ్ అనేది ఈ బాక్స్లో లేదు. సో అదొక్కటే ప్లస్ పాయింట్. అది కూడా వైట్ ఫస్ట్ మూవ్ అయి ఉండాలి. ఒకవేళ వైట్ కనుక మూవ్ చేయగలిగితే, ఇప్పుడు సపోజ్ ఈ సిచ్యువేషన్లో వైట్దే ఫస్ట్ మూవ్ అనుకుంటే, సో ఈ విధంగా వచ్చేసి ఈ కింగ్ అనేది ఇటు రాకుండా దీన్ని ఇక్కడ కంట్రోల్ చేస్తూ ఇది అనేది క్వీన్గా ప్రమోట్ చేసుకుంటాం. సో ఈ ఒక్క ఆప్షన్ తప్పితే ఇంకా విన్ అయ్యే అవకాశం లేదు, ఖచ్చితంగా గేమ్ అనేది డ్రానే అవుతుంది. ఓకే, ఇప్పుడు ఒకవేళ బ్లాకింగ్ మూవ్ అనుకుందాం. సో ఖచ్చితంగా ఇక్కడికి వస్తుంది. సో మనము ఇక్కడికి వెళ్ళి సో ఈ విధంగానే రిపీట్ అవుతుంది మూవ్ అనేది. ఒకవేళ ఇది పెట్టాం, సో వాళ్ళు ఇదే పెడతారు. సో ఈ వైట్కి అనేది లీగల్ మూవ్ లేదు కాబట్టి గేమ్ అనేది స్టేల్మేట్ డ్రా అవుతుంది. ఒకవేళ ఈ బ్లాకింగ్ కనుక ఏదైనా మిస్టేక్ చేస్తే, ఒకవేళ ఈ విధంగా బ్యాక్ వచ్చినాం, సో ఇది ఇటు వెళ్ళింది అనుకుందాం, ఇటు వచ్చింది అనుకుందాం, అంటే ఒకవేళ ఇంకో పొజిషన్ సైడ్ చూద్దాం. సో మళ్ళా స్టేల్మేట్ చూసారు, బ్లాకింగ్కి ఏది లేదు. ఒకవేళ ఇటు చూద్దాం, ఇటు వెళ్ళామనుకోండి, సో దీన్ని ఖచ్చితంగా మనం దీన్ని కాపాడడానికి ట్రై చేస్తాము. చూసారా, సో ఈ విధంగా అనేది డ్రా అవుతుంది. సో ఇది వచ్చేసి క్రిటికల్ ఎండ్ గేమ్ కాన్సెప్ట్ 3. ఇప్పుడు ఎండ్ గేమ్ కాన్సెప్ట్ నెంబర్ 4. సో ఈ పొజిషన్లో ఈ బ్లాక్ కింగ్ ఈ వైట్ పాన్ని రీచ్ అవుతుందా లేదా. సో ఇది ఆల్రెడీ మనం ఇంతకుముందు డిస్కస్ చేసినాం. ఇక్కడ సింపుల్ ట్రిక్ వచ్చేసి ఒక బాక్స్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఓకే, సో సపోజ్ ఇక్కడ పెట్టింది. సో ఈ బాక్స్కు ఇప్పుడు బ్లాకింగ్ ఈజీగా రీచ్ అవుతుంది. ఇక్కడ కానీ ఎటు వెళ్ళినా కానీ దీన్ని రీచ్ అవుతుంది. సో ఎగ్జాంపుల్, సో ఇది ఇటు వచ్చింది అనుకుందాం, ఇది ఇటు, సో రీచ్ అయిపోయింది. ఓకే, ఒకవేళ ఇక్కడున్నా రీచ్ అవుతుంది, ఇక్కడున్నా రీచ్ అవుతుంది. ఓకే, చూద్దాం. సో ఈ విధంగా చూడండి, ఈ బాక్స్లోకి వచ్చేసింది. చూశారు కదా, ఈ బాక్స్లో ఉంది కాబట్టి ఈజీగా రీచ్ అవుతుంది. సో మీరు ఏంటంటే ఈ బాక్స్ ట్రిక్ అనేది మీరు యూజ్ చేసుకోవాలి. యూజ్ చేసుకొని ఈజీగా మనము ఇది రీచ్ అవుతామా లేదా అనేది క్యాల్కులేషన్ చేసుకోవాలి. ఈజీగా మీరు క్యాల్కులేషన్ చేసుకోండి ఈ ట్రిక్తో. సో ఇప్పుడు కింగ్ ఏంటంటే ఈ బ్లాకింగ్ ఇక్కడున్నా ఎక్కడున్నా కానీ ఇది ఈజీగా రీచ్ అవుతుంది. ఏ స్టెప్లో వెళ్ళినా కానీ, ఇలా వెళ్ళినా రీచ్ అవుతుంది, ఇలా వెళ్ళినా రీచ్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ ఉండి ఈడ ఉండి ఇట్లా కూడా రీచ్ అవ్వచ్చు. ఓకే, ఇది మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. సో ఇప్పుడు వచ్చేసి ఎండ్ గేమ్ కాన్సెప్ట్ 5. ఈ పొజిషన్లో వైట్ అనేది లాస్ అవుతుందా, డ్రా చేసుకుంటుందా, లేక విన్ అవుతుందా? థింక్ చేయండి 1 సెకండ్. సో మేబీ గెలిచే అవకాశం ఉన్నది, కానీ ఒక చిన్న ట్రిక్ అనేది ఇక్కడ యూజ్ చేయాలి. అది ఎలా? సో ఇప్పుడు ఇది ఆల్రెడీ మీకు చెప్పాను. సో ఇది డబుల్ స్టెప్ వేస్తే ఇలా తీసుకొని ఇలా వెళ్ళొచ్చు. ఓకే, ఒకవేళ బ్లాక్ అనేది ఇక్కడ వచ్చి దీన్ని క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తే, సో ఇవి కూడా 2 పాయింట్స్ ఉన్నాయి కదా, సో కింగ్ అనేది ఇలా వచ్చేసి దీన్ని క్యాప్చర్ చేస్తూ ఇది అనేది క్వీన్ అవుతుంది. సో ఒకసారి చూద్దాం. ఇప్పుడు వైట్ ఫస్ట్ మూవ్ కదా, చెక్ చెక్
Check. ఇప్పుడు బ్లాకింగ్ అనేది ఇప్పుడు ఇక్కడ మూవ్ చేసింది దీనికి. సో ఇక్కడ వెళ్ళాం. చూసారా? ఇప్పుడు ఈ బ్లాకింగ్ అనేది ఇక్కడికి ఎంటర్ అవ్వలేదు. ఎందుకంటే ఇది మొత్తం ఇది క్యాప్చర్ ఇది అంతా కంట్రోల్‌లో ఉంది కాబట్టి. Check. ఈ విధంగా వైట్ అనేది ఈ గేమ్ అనేది విన్ అవుతుంది. ఒకవేళ బ్లాకింగ్ ఇటు కాకుండా ఇటు మూవ్ చేస్తే అప్పుడు ఏంటి సిచ్యువేషన్? వైట్ ఎలా ప్రొసీడ్ అవ్వాలి? సో చూద్దాం ఇది ఎలా ఉంటుందో. సో ఇటు మూవ్ అయింది. ఓకే. సో ఈజీగా దీన్ని క్యాప్చర్ చేస్తూ మరి వీటిని రీచ్ అవుతుందా లేదా అనేది చూద్దాం. ఓకే, రీచ్ అయింది. చూడండి ఇప్పుడు వైట్ కింగ్ ఎటు మూవ్ చేయాలి? ఖచ్చితంగా ఇటే మూవ్ చేయాలి. ఓకే. Check. సో ఈజీగా ఇది క్వీన్గా ప్రమోట్ అవుతుంది. సో ఆ విధంగా బ్లాక్ అనేది ఈజీగా విన్ అవుతుంది. ఓకే. ఎప్పుడైతే ఈ కింగ్ అనేది తన పానుకు ముందు ఎవరు ఉంటే వాళ్ళు విన్ అవుతారు. లేదా ఒకవేళ కింగ్ వైట్ కింగే ఇక్కడ ఉందనుకోండి, వైట్ కింగ్ అనేది డ్రా చేసుకుంటుంది. సో బ్లాక్ కింగ్ ఇక్కడ ఉంది కాబట్టి బ్లాక్ కింగ్ అనేది ఈజీగా విన్ అవుతుంది. ఆల్రెడీ ఇవి మనం ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కషన్ చేసినాం. సో ఇక్కడ మనము ఇది మూవ్ చేసాం ఇంతకుముందు. సో ఇక్కడే సరే అదే చూద్దాం. సో ఇమ్మీడియట్లీ ఇది అటాక్ చేస్తుంది. సో మనం ఏంటంటే ఇంతకుముందు ఇటు వేసినాం. ఇటు వేయడం వల్ల ఏం జరిగింది? మనం గేమ్ అనేది లాస్ అయినాం. సో ఇప్పుడు దీన్ని ఇంకొక స్టెప్ మూవ్ చేసి ఇప్పుడు తిన్న తర్వాత అప్పుడు మనం ఇక్కడ రావాలి. మళ్ళీ ఇక్కడికి వచ్చేసి దీన్ని అటాక్ చేద్దామని చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చినాం అనుకోండి, మళ్ళీ సేమ్ పొజిషన్. సో వైట్ అనేది మళ్ళీ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ అలా చేయకుండా ఇక్కడికి రావాలి. ఇటు వచ్చారనుకోండి. సో ఈ విధంగా గేమ్ అనేది వైట్ అనేది డ్రా చేసుకోవచ్చు. కానీ ఇక్కడ వైట్కు కావాల్సింది డ్రా కాదు, విన్నింగ్. సో మరి విన్ ఎలా అవ్వాలి ఈ పొజిషన్లో చూద్దాం. ఒకవేళ ఈ పొజిషన్లో ఇది మూవ్ చేయకుండా మనం ఒకవేళ కింగ్ని ఇది మూవ్ చేసినాం, ఈ 4లోకి షిఫ్ట్ చేసినాం, ఇది కూడా రాంగ్ స్టెప్. సో ఇక్కడ కూడా గేమ్ అనేది డ్రానే అవుతుంది, వైట్ అనేది విన్ అవ్వదు. ఎలానో చూద్దాం. Check. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది ఇక్కడికి రీచ్ అయ్యి క్వీన్గా ప్రమోట్ అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే చూడండి ఈ బాక్స్ ట్రిక్ చెప్పాను కదా. సో ఈజీగా ఈ బ్లాకింగ్ అనేది ఇందులోకి ఎంటర్ అవుతుంది. సో ఎంటర్ అయ్యి ఈజీగా దీనికి అటాక్ చేస్తుంది. ఓకే, చూద్దాం. సో ఇక్కడ ఎప్పుడైతే వచ్చిందో ఇక్కడ పాన్ రేస్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది. చూడండి. సో బోత్ సైడ్ క్వీన్గా ప్రమోట్ అయినాయి. సో ఖచ్చితంగా ఇది డ్రా అయిపోతుంది అన్నట్టు. ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడికి మూవ్ చేసినా గేమ్ డ్రా అవుతుంది, ఇది మూవ్ చేసినా గేమ్ డ్రా అవుతుంది. ఏమైనా మిస్టేక్ చేస్తే కనుక లాస్ కూడా అవుతున్నాం. అయితే ఇక్కడ కరెక్ట్ మూవ్ వచ్చేసి ఇది కరెక్ట్ మూవ్. కింగ్ C4 అనేది కరెక్ట్ మూవ్. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ అతను డబుల్ స్టెప్ వేసిండు, చిన్న. మళ్ళా ఇక్కడ ఒక 2 పొజిషన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఇటు వెళ్ళాలా, ఇటు వెళ్ళాలా. ఇక్కడ మీరు తీసుకునే డిసిషన్ మీరు విన్ అవ్వాలా, డ్రా అవ్వాలా అనేది ఇక్కడే డిసైడ్ అవుతుంది. ఒకవేళ మీరు ఇలా వెళ్ళారు అనుకోండి, ఇది ఖచ్చితంగా గేమ్ అనేది డ్రా అయిపోతుంది. ఓకే, ఎలా చూద్దాం. సో ఇక్కడ మళ్ళీ సేమ్ పొజిషన్ ఇంతకుముందు రిపీట్ అయింది. సో రేస్ 2 క్వీన్గా ప్రమోట్ అయినాయి. సో ఖచ్చితంగా డ్రా అయిపోతుంది. ఓకే. సో ఇది అనేది రాంగ్ స్టెప్ మనకు. ఓకే, ఇక్కడ వేయాల్సింది మనము ఇది. సో అర్థమైందిగా ఈ పొజిషన్. సో ఈజీగా మనకు విన్ అయిపోతాం. ఒకవేళ వీళ్ళు ఈ రేస్ స్టార్ట్ చేసినా ఫస్ట్ వైట్ క్వీన్ ప్రమోట్ అవుతుంది కాబట్టి ఈజీగా దీన్ని క్యాప్చర్ చేస్తూ విన్ అవుతుంది. ఒకవేళ ఈడబెట్టి సో దీన్నే మనం ట్రై చేద్దాం.
సో ఇంకా 2 స్టెప్స్ ఉంది. ఇంకా 2 స్టెప్స్ అయిన తర్వాత వాళ్ళకు క్వీన్ అనేది ప్రమోట్ అవుతుంది. సో ఈలోపు ఈజీగా ఇది క్యాప్చర్ సో ఇప్పుడు ఇటు వచ్చినా కానీ ఈజీగా దీన్ని క్యాప్చర్ చేసి ఈజీగా విన్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇవి 5 క్రిటికల్ ఎండ్ గేమ్స్ కాన్సెప్ట్స్. సో ఇవి కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ఎండ్ గేమ్లో ఖచ్చితంగా ఇందులో ఏదో ఒక కాన్సెప్ట్ రావచ్చు. నేను ఇంతకుముందు కూడా కొన్ని టాక్టిక్స్ చెప్పాను కదా. సో అవన్నీ అందులో ఏవైనా రావచ్చు. ఇవి ప్రాక్టీస్ చేస్తే కనుక ఎండ్ గేమ్లో మీరు ఖచ్చితంగా లాస్ అయ్యే గేమ్ డ్రా చేయొచ్చు, విన్ అవ్వాల్సిన గేమ్ డ్రా కాకుండా విన్ చేయొచ్చు. ఈ ట్రైనింగ్ కోర్సుని మిస్ అవ్వకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.